ఇప్పుడు ఇప్పుడు ఒకరిని అనేటప్పుడు ఆ ఎదుటి వాళ్ళకు కూడా మనోభావాల గురించి చాలాసేపు సబ్జెక్ట్ గురించి మనోభావాలు అంటే కాగితం మీద తీసుకురావాలి, రాసి తీసుకురావాలి, ఫ్లెక్సీ వేయాలని చాలా రకాలైన కోణాలు చాలా రకాలు చూశాను నేను. ఒక మాట అనేటప్పుడు ఒక మాట అనగానే వెంటనే హోల్డ్ యువర్ టంగ్ అని ఇందాక ఎవరో మేధావి గారు మాట అన్నారు కదా స్టూడియోలో, ఒక్క మాటకే హోల్డ్ యువర్ టంగ్ అంటే లంజా కొడుకు అని అన్నారు. ఏం పెట్టుతో కొట్టాలి నా కొడుకల్ని? ఆ అబ్యూసివ్ లాంగ్వేజ్ మీరు ఏం వాడడానికి పెట్టుతో వీల్లేదండి. కొట్టాలి? వివేక్ బాబు గారు ఏం పెట్టుతో కొట్టాలి వాళ్ళని? విత్డ్రా యువర్ వర్డ్స్. వాళ్ళని ఏం పెట్టుతో కొట్టాలి చెప్పండి మీరు. లేదండి, మీరు ఆయన వీడియో ఏదో ఉందన్నారు కదా, చూపించండి. దెన్ హి విల్ ఆన్సర్. చూపిస్తాను. నేను అన్నది అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళని, వాళ్ళ తప్పు లేదనే వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలని అడిగినా మీరు వీడియో చూపించండి, ఆయన దానికి సమానం చెప్తారు. మీరు చెప్తాను. ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు దీని అర్థం కూడా చెప్పాలి. ప్లాట్ఫామ్ లో ఈపీకేలు లేదంటే షీప్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఎందుకంటే ఈపీకే దాని ఫుల్ ఫామ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు. 5 కోట్ల మంది ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలంట, ఈపీకేలంట. ఈ ఈపీకే అంటే నువ్వు చెప్పాలా? మేధావి ముసుగులో వచ్చిన అనలిస్ట్ రూపంలో వచ్చిన నల్లకోట వేసుకున్న మొన్ననే నల్లకోట వేసుకొని వాదించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రపంచ లాయర్ అయినా ఏది రామ్ జట్మలాని లాగా ప్రపంచ దేశాలకు మన దేశానికంట లాయర్ గా విశ్వరూపం చూపిస్తావు కదా. ఈపీకే అంటే ఎందుకు చెప్పు మేధావి, తర్వాత మాట్లాడదాం నీ కథ. పోయి మీ పవన్ కళ్యాణ్ అడుగు చెప్తాడు. ఆయన దగ్గర నువ్వు చెప్పలేని నా కొడుకు నీకు ఎందుకు పోయా? పెద్ద నల్లకోట చెప్పలేని నా కొడుకు నీకు ఎందుకు పోయే? నువ్వు చెప్పు మొగని అయితే, నువ్వు మొగని అయితే చెప్పు పోయే, నువ్వు మొగని అయితే చెప్పు. నువ్వు మీడియా ముందు మాట్లాడినావు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలా నీకు? పవన్ కళ్యాణ్ అడుగు, మీ పవన్ కళ్యాణ్ అడుగు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలా చెప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలా నీకు? ఓట్లేసిన మీ ప్రశ్న ఏంటో అడగండి, సూటిగా ఆయన చెప్తారు. అన్నారు కాబట్టి నువ్వు మాట్లాడింది మీ వీడియో నువ్వు ఆడింది నా కొడుకు అని ఒప్పుకో. నువ్వు ఆడింది అని ఒప్పుకో. నేను చేత కాదు చెప్పలేనని చెప్పు. చేత కాదు చెప్పలేనని చెప్పు. ఈపీకే అని చెప్పలేదు నేను సమాధానం. ఈపీకే అర్థం చెప్పలేదని చెప్పు. నువ్వు ఈపీకే దానికి అర్థం చెప్పలేనని చెప్పు. నువ్వు ఈపీకే అర్థం చెప్పు. నీకు మీసం లేదు కదా, నీకు మీసం లేదు కదా, నీకు మీసం లేదు కదా, నీకు మీసం లేదు కదా, అందుకే చెప్పలేవు. నీకు మీసం లేదు కాబట్టి చెప్పలేవు. నువ్వు ఈపీకే అంటే అర్థం చెప్పలేవు. నువ్వు మొగోని కాదు, నువ్వు మొగోని కాదు, లాయరు కాదు, నువ్వు మొగోని కాదు, లాయరు కాదు. నువ్వు నల్లకోట. మీరు సబ్జెక్ట్ లోకి రండి వివేక్ బాబు గారు. మీకు ఆయనకి సూటి ప్రశ్న వేయండి. ఆయన మీరేం అడగాలనుకుంటున్నారు అడగండి. ఆయన అడగండి, మీరేమనుకుంటున్నారో ఆయన స్పష్టంగా చెప్తా. ఇలాంటి పార్టీ వాళ్ళని ఇలాంటి ఎంకరేజ్ చేసి స్పోక్స్ పర్సన్ గా ఇచ్చారా? అతని ఆపితే చెప్తా. అది ఈపీకే లాంగ్వేజ్ చెప్పలేను నువ్వు ఎందుకు లాయర్? ఈపీకే లాంగ్వేజ్ అర్థం చెప్పలేను నువ్వు ఎందుకు లాయర్? నువ్వు ఈపీకే అర్థం చెప్పు. నువ్వు ఈపీకే అర్థం చెప్పు. పార్టీ వాళ్ళకి నాకు త్వరలో అపాయింట్మెంట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఐ విల్ షో దిస్ వీడియో. దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ యు వాంట్ టు ట్రై. ఈపీకే అర్థం చెప్పు. నువ్వు చేతగానే పవన్ కళ్యాణ్ ఈపీకే అర్థం చెప్పు. ఈపీకే అర్థం చెప్పు. వివేక్ బాబు గారు మీరు స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి. స్టూడియోలో కూర్చొని అతను ఎంకరేజ్ చేస్తున్నారు. నా వాయిస్ వెళ్ళకుండా మీ పవన్ కళ్యాణ్ ఆపమన్నారు. అతని చేతగాని చవట దద్దమ్మని ఒప్పుకోమను. దద్దమ్మని తెచ్చుకొని రాండి, కుల పిచ్చన తెచ్చుకొని వాదించండి అని పబ్లిక్ లో అన్నారు. పక్కకు పోయి చేతగాని చవట. వివేక్ బాబు గారు మీ భాష మార్చుకోండి. వివేక్ బాబు గారు మీ భాష మార్చుకోండి. మాట్లాడుతున్నాడు. నువ్వు సరే అతని హోల్డ్ చేయండి. సరే ఓకే, నేను ఈ లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి. వివేక్ బాబుని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ సురేంద్ర నాయుడు గారి దగ్గర అతని హోల్డ్ చేయండి.
అతన్ని హోల్డ్ చేయండి. మీరు స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి. మీ తర్వాత ఇప్పుడు సురేంద్ర పక్కన నాయుడు గారు కూర్చోబెట్టుకొని ఇప్పుడు మీరు పక్కన కూర్చోబెట్టుకొని అంతసేపు వాదించారు కదా నా వాయిస్ వెళ్ళకుండా. అతని కేసు కాదు, నేను లాయర్నే, నాకేం తెలియదు ఎర్రినా కొడుకుని అనుకుంటానేమో. ఇలా సుప్రీంకోర్టు లాయర్ అయిపోయి సార్ మీరు ఇప్పుడు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడద్దు, అతను మాట్లాడుతున్నాడు, అతను మాట్లాడుతున్నాడు. సరే ఆగండి, ఆయన లెట్ హిమ్ కంప్లీట్ అండి, ఆయన మాట్లాడొద్దు. మాట్లాడండి. నెక్స్ట్ ఇంకా సురేంద్ర నాయుడు గారు మాట్లాడండి. నీకు సుప్రీంకోర్టు లాయర్ దేశానికి వకీల్ సాబ్ అంటే చూపిస్తానన్నావు కదా. ఇతరులు మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్ తో నోరు మూసుకొని ఉండాలి. Right, you come to the point, please. వివేక్ బాబు మీరు ఆగండి. వివేక్ బాబు గారు కమ్ టు ద పాయింట్ ప్లీజ్. ఎలా అడ్రస్ చేస్తావో తెలుసుకోండి. ఆహా, ఇప్పుడు ఇతను ఈపీకే అని అర్థం చెప్పలేని వాడు మొగోడు కాదు. మొట్టమొదటి లాయర్ అసలు కాదు. రెండో రైట్, point. నాయుడు గారు మీరు మాట్లాడండి. మీరు దాని మీదే ఎంతసేపు దాని మీద పోతున్నారు. నాయుడు గారు మీరు మాట్లాడండి. no, రైట్, no. ఆగండి అతను ఆగండి. ఆంధ్రప్రదేశ్ గొర్రెలు I don't want those words to be repeated అండి. I don't want those words to be repeated. నీ దగ్గర ఉంది కదా, నువ్వు ఇలా ఎందుకు అతను మాట్లాడుతున్నావు నాకు ఆంధ్రప్రదేశ్ తెలియదు. మీరు ఆగండి బాలా గారు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అతను నాకు తెలీదా? వివేక్ని mute చేయండి. నీ personal అతను విషయాలు ఆంధ్రప్రదేశ్ గొర్రెలు అన్నాడు. రైట్, ఆగండి కాదు, నీ ఆగండి. personal విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? బాలా గారు మీరు ఆగండి. నాయుడు గారు మాట్లాడతారు. నాయుడు గారు మీరు మాట్లాడండి. ఎస్ నాయుడు గారు, నాయుడు గారు మీరు మాట్లాడండి. నాయుడు గారు సార్ సార్ చెప్పండి. సార్ వాయిస్ వినిపిస్తోందా? వినిపిస్తోంది, చెప్పండి. సార్ ఇప్పుడు నేనేమంటానంటే గత 5 సంవత్సరాల నుండి అందరికి ఇదే పట్టిపోయింది సార్. ఎవరైనా కూడా మనము ముందు ఒకలాగా ఉండింది, గత 5 సంవత్సరాల్లో ఇంకొకలాగా తయారైపోయింది. అంటే ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు, ప్రమోషన్లు అవి ఇవి ఇచ్చే పాటికి అందరూ ఈ విధంగా తయారైపోయారు. ఇందాక మా తమ్ముడు లక్ష్మణ్ ఏదో చెప్పాడు లాస్ట్ బయటలో. ఏం చెప్పాడంటే స్పీకర్ గారు ఆ రోజు ఆ విధంగా మాట్లాడినారు, తర్వాత డైమండ్ రాండి అన్నారు, ఇదేదో చెప్పారు. అప్పుడు యాక్చువల్లీ మన